కేజీ బేసిన్ లో 2G ని మించిన స్కామ్ జరిగిందని కాగ్ అంటోంది. 2G స్పెక్ట్రమ్ కేసులో ప్రభుత్వం అవినీతి బాగోతం బయటపెట్టిన కాగ్ మరో సంచలన నివేదిక సమర్పించింది. కేజీ బేసిన్ గ్యాస్ వెలికితీత విషయంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ నిబంధనలు అతిక్రమించడానికి చమురు శాఖ సహకరించిందని కాగ్ తన నివేదికలో పేర్కొంది. గ్యాస్ ఎక్స్ప్లోరేషన్ కు అవసరమయ్యే ఖర్చును పెంచడంలో ఆర్ఐఎల్ కు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ తన వంతు సాయం చేసిందని తెలిపింది. కాగ్ తన నివేదికలో 70% రిలయన్స్ ఇండస్ట్రీస్ జిమ్మిక్స్ గురించే చర్చించినట్టు తెలుస్తోంది. మాజీ చమురు శాఖ మురళీదేవర హయాంలో గ్యాస్ ఎక్స్ప్లోరేషన్ ఎక్స్పెండిచర్ ను 45,000 కోట్లకు పెంచారు. ఇలా పెంచడం ద్వారా కాంట్రాక్ట్ లో భాగంగా ప్రభుత్వ గ్యాస్ వాటాను తగ్గించేందుకు ఆర్ఐఎల్ ప్రయత్నం చేసిందని కాగ్ ఆరోపిస్తోంది. ఒప్పందం ప్రకారం కేజీ బేసిన్ లో ఇప్పటి వరకు 22 బావులు తవ్వాల్సి ఉండగా ఆర్ఐఎల్ 18 బావులు మాత్రమే తవ్వింది. మిగతా వాటిలో గ్యాస్ నిక్షేపాలు చాలా తక్కువగా ఉన్నాయని సాకుగా చెప్తోంది. కానీ అసలు విషయం వేరే ఉందని ఆరోపణలు వస్తున్నాయి. 2014లో గ్యాస్ రేటు సవరణ ఉన్నందున అప్పుడు ఎక్కువ లాభాలు గడించే ఆలోచనలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉన్నట్టు తెలుస్తోంది. కేజీ బేసిన్ లో రిలయన్స్ బాగోతంపై కాగ్ రిపోర్టుపై విశ్లేషణను ప్రొఫెసర్ హరగోపాల్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే హరగోపాల్ గారు. నమస్కారం. కేజీ బేసిన్ లో రిలయన్స్ కుంభకోణంపై కాగ్ ఇచ్చిన రిపోర్ట్ పై మీ కామెంట్ ఏంటండి? అంటే ఇది గత 10-15 సంవత్సరాలుగా మీరు కాగ్ రిపోర్ట్ ఎప్పుడు చూసినా సంచలనాత్మకంగానే ఉంటుంది. అది ఆర్మీ పర్చేసెస్ దగ్గర నుంచి 2G స్పెక్ట్రమ్ నుండి ఇప్పుడు కేజీ బేసిన్ దాకా కాగ్ ఏ ఉద్దేశం కొరకైతే ఆ సంస్థను మనము రాజ్యాంగము కల్పించిందో నిజానికి ఆ పాత్ర బహుశా మన దేశంలో ఈ సంస్థ కొంతవరకైనా సమర్థవంతంగా నిర్వహిస్తున్నది అనేటువంటిది అయితే నాకు స్పష్టంగా కనిపిస్తున్నది. నేను అనుకోవడం ఏంటంటే కాగ్ లాంటి వాళ్ళు ఇప్పుడు 2G స్పెక్ట్రమ్ లేదా కేజీ బేసిన్ లో అవకతవకలు ఏం జరిగాయి అనే వరకు వారు మాత్రమే మాట్లాడగలరు. కానీ నా దృష్టిలో ఈ మొత్తము జరుగుతున్నటువంటి అవకతవకలన్నిటికీ మనము ఈ అభివృద్ధి నమూనాను 1983లో ప్రారంభించి 91లో ఎప్పుడైతే దాన్ని చాలా తీవ్ర స్థాయిలో మనం అమలు చేస్తూ ఏదో ప్రపంచంలో మనం భాగం కావాలని, తర్వాత సంపద విపరీతంగా పెరగాలని, రేట్ ఆఫ్ గ్రోత్ 9.5% నుంచి అది డబుల్ డిజిట్ కావాలని ఇవేవైతే ఈ లక్ష్యాలు పెట్టుకున్నారో ఈ లక్ష్యాలు సాధించడానికి మీరు సంపద సృష్టి అతి వేగంగా చేయాలి అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి లక్ష్యం. ఆ సంపద ఎవరిది, ఆ సంపద ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనేది పట్టించుకోకుండా ఎక్కడ పడితే దాంట్లో ప్రధానంగా మీరు ఆయిల్, తర్వాత మైన్స్, ఈ రెండు తర్వాత ఈ స్పెక్ట్రమ్, ఇప్పుడు టెలికమ్యూనికేషన్, ఈ 3 రంగాలు ఏవైతున్నాయో దీంట్లో మనం నిజానికి ఇన్వెస్ట్ చేయగలిగింది చాలా తక్కువ, లాభాలేమో విపరీతంగా గణిస్తుంటారు. ఈ లాభాలు చేసుకునే వాళ్ళు తమ వాటాని ఈ ప్రభుత్వ అధికారులకి, తర్వాత రాజకీయ నాయకులకి వాళ్ళు ఆ వాటాలు చాలా పెద్ద ఎత్తున చెల్లిస్తున్నారు. ఎందుకంటే ఎన్నికలు అనేవి కూడా ప్రజల చైతన్యము పెరిగిన కొద్దీ చైతన్యాన్ని ఎదుర్కొనడానికి సమస్యల పరిష్కారం బదులుగా వీళ్ళు డబ్బులు ఎన్నికలు విపరీతంగా ఖర్చు పెట్టడం అనేది ఎప్పుడైతే ప్రారంభమైందో ఈ మొత్తం ఎన్నికలకు కావాల్సిన రాజకీయ పార్టీలకు కావాల్సిన డబ్బులన్నీ ఇప్పుడు ఈ కేజీ రిలయన్స్ నుంచో లేకపోతే అది 2G స్పెక్ట్రమ్ నుంచో లేకపోతే మరో పద్ధతి ద్వారానో ఇది రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు విపరీతంగా డబ్బులు తింటున్నారు. కనుక ఇదంతా ఒక నెక్సెస్. నిజానికి కేజీ గ్యాస్ ను మనం రిలయన్స్ వాళ్ళకి ఇచ్చినప్పుడు ఒక పెద్ద దుమారం మన రాష్ట్రంలో జరిగింది. దాని మీద పెద్ద చర్చ జరిగింది. అసలు ఈ వనరులు ఎవరివి, ఈ వనరుల మీద రాష్ట్ర ప్రభుత్వానికి ఏమీ నియంత్రణ లేదా, అక్కడ కేజీ బేసిన్ లో దగ్గర ఉంటున్నటువంటి వాళ్ళకి వంట చేసుకోవడానికి వాళ్ళు ఎంతో కష్టపడి వంట చెరుపు చేస్తున్నా వాళ్ళ గ్యాస్ ఇవ్వరా, కనీసం సబ్సిడైజ్ ఇవ్వరా, ఈ చర్చ అంతా జరిగింది. మనం ఆలోచించవలసిన అంశం ఏంటంటే ఒక దేశంలో ఉండేటువంటి భూగర్భ వనరులు ఏవైతున్నాయో అవి ఎవరికి చెందినవి, అవి అసలు ప్రజలకు చెందినవా లేక ప్రభుత్వ ఆధీనంలో ఉండాలా లేక ప్రైవేట్ కంపెనీలకు అప్పచెప్పినప్పుడు మరి ప్రైవేట్ కంపెనీలు ప్రభుత్వానికి దాంట్లో ఎంత వాటా ఇస్తారు, ప్రజల యొక్క శ్రేయస్సు కొరకు ఎంత ఉపయోగిస్తారు, వాళ్ళ లాభాలు ఎంత అని కాకుండా ఎంత లాభాలైనా మీరు చేసుకోండి, మా రాజకీయ వ్యవహారానికి మాత్రం మీరు డబ్బులు ఇవ్వండి అనేటువంటి లోపాయికార ఒప్పందం ఏదో దాని వలన
ఇప్పుడు క్యాగ్ చెప్పినటువంటి ఏదైతే మొత్తం అవకతవకలు ఉన్నాయో అవన్నీ బయటికి వస్తున్నాయి. నిజానికి రిలయన్స్ సోదరులు ఇద్దరు కూడా ప్రపంచంలో అతి సంపన్నులైనటువంటి 10 మందిలో వీళ్ళిద్దరు ఉన్నారు. ఎక్కడి నుంచి వస్తుంది సంపద? ఇంత తొందరగా వీళ్ళు కొత్త కార్లను కనుక్కోలేదు, కొత్త వస్తువులను కనుక్కోలేదు, ఇన్నోవేషన్ చేయలేదు. ఏది చేయకుండా అంబానీ ఏ విధంగా అయితే అతి సంపన్నుడిగా దేశంలో అయ్యాడో అదే విధంగా ఈ ఇద్దరు అన్న తమ్ముళ్ళు కూడా కలిసి దేశంలో ఉండేటువంటి వనరులను విపరీతంగా దాన్ని చేయడం వలన ఇప్పుడు ఇది కాదు చెప్పిన తర్వాత ఎంత నష్టం జరిగింది. ఎందుకంటే మనకు తెలియదు ఇప్పుడు ఆయిల్లో ఎంతో పడుతుందో, గ్యాస్ ఎంత పడుతుందో తెలియకుండా వీళ్ళు అంచనాలు సరిగా వేయకుండా వాడేదో అంచనా చెప్తే దాని ప్రకారం దానికి ఇచ్చేస్తే రేపు విపరీతమైన సంపద అక్కడి నుంచి అతను తీసి అంతర్జాతీయ మార్కెట్లు అమ్ముకొని ప్రపంచంలో అతి సంపన్నులైపోయి బిల్ గేట్స్ ను కూడా దాటొచ్చు. కానీ అతి పేద దేశంలో అతి సంపన్నులు ఉండడం అనేటువంటిది ఇది మొత్తంగా మన అభివృద్ధి నమూనాలో ఉండేటువంటి వక్రీకరణ. దాంట్లో క్యాగ్ ఈ రోజు ఇచ్చినటువంటి కేజీ బేసిన్ గురించి చెప్పినటువంటి ఏదైతే వాళ్ళు సూచనలు కానీ లేదా వాళ్ళు చేసిన విమర్శ కానీ దీంట్లో ఈ లార్జర్ పార్ట్ అంటే ఈ అభివృద్ధి నమూనా మొత్తంగా మన దేశంలో ఏ దిశలో పోతున్నామనే దాంట్లో భాగంగా దీన్ని అర్థం చేసుకుంటే తప్పించి కాగు చేస్తున్నటువంటి విమర్శల్ని మనం సరిగా చేయలేము. కాగు పరిమితి ఏమిటంటే వాళ్ళు అభివృద్ధి నమూనాను ప్రశ్నించకుండా నమూనా నుంచి వచ్చినటువంటి వక్రీకరణలను ఇలాంటి అవకతవకలను మాత్రమే చూపగలరు. కానీ ఎందుకు జరుగుతున్నాయి అనే ప్రశ్న కాగు అడగడానికి బహుశా దాని పరిధిలో లేకపోవచ్చు. కానీ అడగవలసింది రాజకీయ పార్టీలు. కానీ అన్ని పార్టీలు దొంగలు ఇది దోచుకున్నట్లు ఇప్పుడు అందరూ కలిసి దేశాన్ని దోచుకునే ఈ పద్ధతిలో కేజీ బేసిన్ లో ఉండేటువంటి గ్యాస్ కూడా ఆ దోపిడీలో భాగమైపోయింది అనేది మనం అర్థం చేసుకుంటే తప్పించి ఈ కేజీ వ్యవహారం మనకు అర్థం కాదు. ఓకే, థ్యాంక్ యూ హరిగోపాల్ గారు. ruchilu.com Making of Andhra recipes. Recipe videos in Telugu for all varieties of veg, non-veg, baking snacks and desserts. Please visit ruchilu.com.